హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎండు చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎండు చేపల్ని ఈ తలకాయలు, ఈ తోక ఉంటుంది కదండి, ఈ తోక ఇక్కడ ఉండే తలకాయ మొత్తం కట్ చేసుకొని శుభ్రంగా ఈ సైడ్లు ఉంటుంది కదండి, ఈ సైడ్లు ఉండే సన్నని పీచు, ఇటు సన్నటి పీచు ఉంటుందండి, అది కూడా తీసేసి శుభ్రంగా ఇలా సాల్ట్ వేసుకొని గరుకుగా ఉండే నేల మీద, గరుకుగా ఉండేది దేని మీదైనా సరే ఇలా రుద్దండి. ఇలా రుద్దేశారంటే శుభ్రంగా దీని మీద పులుసు మొత్తం ఊడిపోతుంది, ఇలా తెల్లగా వస్తుందండి. సాల్ట్ వేసి రుద్దుతాం కాబట్టి సాల్ట్ అయినా కల్లుప్పైనా పర్వాలేదండి. ఆ గరుగు దాని మీద వేసి ఇలా రుద్దినప్పుడు ఇలా తెల్లగా వస్తుంది, ఆ పులుసు అంతా పోయి చూసారా, ఇలా తెల్లగా వస్తుంది. అయితే ఈ చిన్న చేపలండి, కొంచెం పెద్దవి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా అవి వలుచుకొని తినడానికి బాగుంటుంది. సో ఇవి చిన్నవి ఇలా అండి, మొత్తం ఇలా తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. సాల్ట్ వేసి కడిగిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ తోటి, మంచినీళ్ళతోటి శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలండి. ఇవన్నీ క్లీన్ చేసి ఇలా పెట్టాను. టమాటాస్ అండి, టమాటాస్ ఒక 4 అయినా 5 అయినా తీసుకోండి. వంకాయలండి ఒక 3 తీసుకొని కట్ చేసి పెట్టాను, ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టానండి. ఆనియన్స్ పెద్దది ఒకటి ఉన్న వేసుకోండి, 2 వేసుకున్నా కూడా ఈ కర్రీలో బాగుంటుందండి. చిన్నవి నేను 3 తీసుకున్నాను. అలాగే చింతపండు అండి, చింతపండు మనకి పులుపుకి సరిపడా చింతపండు అనమాట. చూడండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది, ఇంకొంచెం తీసుకోండి. ఇందులో వాటర్ పోయాలి. చింతపండు మొత్తం మునిగేలాగా వాటర్ పోసేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని తర్వాత వాటర్ పోసి ఉంచుకొని బాగా నాననివ్వాలి. ఈ చింతపండు నానుతూ ఉంటుంది, మనం ఈ లోపల టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే ఆనియన్ని మరీ చిన్న చిన్నవి కాకుండా, ఇది మనం పులుసు కదండి పెట్టేది, సో ఇలా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఈ చేపలని నిదానంగా ఆయిల్లో వేసి మరీ ఎర్రగా కాకుండా జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు చేపలు వేసేసి ఫ్రై చేద్దాము. చేపలు వేసామండి. ఇప్పుడు వాటిని ఎక్కువగా కలపకూడదు, జస్ట్ వేసిన తర్వాత 1 సెకండ్కి ఇలా నిదానంగా ఇలా కలుపుకోవాలి. ఎక్కువగా కూడా వేయించకూడదండి, ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలాగా ఇలా వేయించేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువగా వేస్తే మళ్ళీ చిదిరిపోతాయి, మళ్ళీ మనం కర్రీలోకి వేసినప్పుడు ఎక్కువగా ఉడికిపోయి చిదిరిపోయినట్టు వస్తాయి. చూడండి, ఇంకా ఫ్రై అయిపోయాయి. మనం ఎక్కువగా వేయించాలనుకోలేదు కదండి, జస్ట్ అలా 1 మినిట్ అలా ఉంచేసి తీసేయాలి. ఇలా తీసేసుకోవాలండి, మొత్తం ఆయిల్ మొత్తం వంపేసి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చేపలు తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ఆయిల్లో జీలకర్ర వేస్తున్నాము, అలాగే ఆనియన్స్ వేసామండి. ఆనియన్ ఎక్కువగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు జస్ట్ అలా వేసేసి ఒక 1/2 మినిట్ అలా ఉంచేసి మళ్ళీ మనం టమాటాలు వేసుకోవచ్చు. ఆనియన్ తర్వాత ఈ వంకాయలండి, టమాటాలు కాదు, ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ వంకాయల్ని మొత్తం ఆయిల్లో కలిపేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా ఇప్పుడు ఫ్రై చేసామంటే మళ్ళీ మనం టమాటాలు మగ్గించి కర్రీ చేసే లోపల మెత్తగా అయిపోతాయి కాబట్టి జస్ట్ కొంచెం వీటిని లైట్గా అలా వేయించేస్తే సరిపోతుంది. చూసారా, ముక్క కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి వంకాయ ముక్కలు. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసామండి, ఇవి కూడా మొత్తం ఈ ఆయిల్లో మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి.
టమాటా ముక్కలు చూడండి ఎంత చక్కగా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి, బాగా మెత్తబడిపోయాయి అన్నమాట. బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టినటువంటి చేప ముక్కలు ఇందులో వేసేసేయాలి. వీటిని ఇప్పుడు జస్ట్ ఒకసారి అలా కలిపేసుకుందాం. వీటిని ఎక్కువ కలపొద్దండి, జస్ట్ ఇలా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం చింతపండు రసం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, మొత్తం నానిపోయింది కదా. ఇప్పుడు ఆ రసం పోసుకుందాం. ఇది మనం ఈ గుజ్జు మొత్తం వస్తుందండి, చాలా పుల్లగా ఉంటుంది. సో మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి. ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, మొత్తం ఇలాగా పోసేసుకోండి. మొత్తం వేద్దండి, ఫస్ట్ సగం వేసుకోండి. చింతపండు రసం వేసాం కదండి, మొత్తం వేసుకోవద్దు, సగం ఉంచేసుకోండి, మళ్ళీ పుల్లగా అవుతుందేమో చూసుకోండి. టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కదండి. ఈ చింతపండు రసం మనం వేసుకున్నది మొత్తం పోసేసుకున్నామంటే చాలా పుల్లగా అయిపోవచ్చు. సగం వేసుకోండి, తర్వాత అవసరమైతే ఉప్పు కారం వేసి చూసిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసాం కదండి, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇంక ఇలా ఉంచేసేయండి, ఉడుకుతూ ఉంటుంది, చక్కగా మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి, సరిపడినంత వరకు సాల్ట్ రుచికి తగిన విధంగా వేసుకోండి. అలాగే కారం వేసుకోవాలండి. కారం కూడా మీరు కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి, మీ రుచి తగిన విధంగా వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఈ ఎండు చేపలు బాగా ఉప్పుగా ఉంటాయండి, అందుకే మనం సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, కర్రీ మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది, మొత్తం ఉడికిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, కర్రీ మొత్తం బాగా చిక్కబడిపోయింది. ఇలా రావాలండి గ్రేవీ మొత్తం. చూడండి ఎంత చిక్కగా ఉందో, ఆయిల్ మొత్తం పైకి తేలిపోయి కర్రీ మొత్తం చిక్కగా వచ్చేసింది. చూడండి చేపలు కూడా చక్కగా ఉడికిపోయాయి. మీకు ఏమైనా సాల్ట్ తక్కువైపోయింది అనుకుంటే కనుక ఇప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వేడికి చక్కగా కరిగిపోతుంది ఒకసారి కలిపెడితే. ఉప్పు కారం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంత అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ మొత్తం, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ, వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.